ఆగస్టు 15, 16, 17 తారీఖులలో సింహరాశి వారికి ఒక స్త్రీ ద్వారా ఒక విషయం అయితే తెలుస్తుంది. అయితే ఆగస్టు 15, 16, 17 తారీఖులలో సింహరాశి వారికి ఏ స్త్రీ ద్వారా ఎలాంటి విషయం అనేది తెలుస్తుంది, సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ బాలయోగి స్వామి గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 6300956227. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి, మీకున్న ప్రతి సమస్యలను తొలగించున్నాయి. అలానే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. అయితే సింహరాశి వారు ఏంటంటే గతంలో వీరి కష్టాలు ఎలా ఉండే అంటే ఎవ్వరూ కూడా వీరి మాట వినకపోయేవారు. మంచి చెప్పినా వీరు చెడు చెప్పినా వారి కళ్ళకు చెడులాగే కనిపించేది. అంటే వీరి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల కళ్ళకి మాత్రమే వీరి మాటలు చెడులా వినిపించేవి. ఎందుకు అంటే వీరు మంచివారు, నిజానికి మంచితనానికి మారుపేరులా ఉంటారు. వీరి ఇంట్లో వారికి తప్ప బయట వారందరికీ కూడా వీరంటే చాలా ఇష్టం, గౌరవం. అలానే వీరి మాటకొక అంటే వీరు ఏదైనా ఒక మాట మాట్లాడారు అంటే చాలు దానికి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అలా ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వీరిని ఏంటంటే ఇలా వీరిని ఏదో ఒక రకంగా వీరి మంచితనాన్ని చూసి ఓర్చుకోలేని వారు ఏదో ఒక రకంగా వీరిని బాధ పెడుతూ ఉండేవారన్నమాట. అలాంటి వ్యక్తులు వీరిని బాధ పెట్టేటటువంటి వ్యక్తులకి మాత్రం వీరిని ఎవరైనా పొగిడినా వీరి గురించి మంచి మాట్లాడినా వారికి నచ్చదన్నమాట. అలాంటి వ్యక్తులు వీరి చుట్టూరా ఉంటారు, వీరి చుట్టే ఉంటారు, ఎక్కడో కాదు వీరి పక్కనే వీరి చుట్టే ఉన్నట్లుగా ఉంటారన్నమాట. సింహరాశి వారికి చాలా వరకు కూడా ఇలాంటి వ్యక్తులు వీరి చుట్టుపక్కలే ఉంటూ ఉంటారు. వీరిని ఏదో ఒక రకంగా బాధ పెడుతూనే ఉంటారన్నమాట. ఇలా వీరిని బాధ పెట్టి వీరి జీవితంలో సుఖం అనేది లేకుండా చేయాలి అని కంకణం కట్టుకొని ఉంటారు. కానీ దైవం అనేవారు ఉన్నారనే విషయాన్ని మర్చిపోతారన్నమాట. అయితే ఇలా వీరిని బాధ పెడుతూ ఉంటారు. కానీ దైవం మాత్రం వీరికే అనుకూలంగా ఉంటుంది. మంచివారు ఎక్కడుంటారో అలాంటి వారికే దైవం ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఎవరినైనా ముంచాలి అని అనుకుంటారో, ఎవరినైనా బాధ పెట్టాలి అని అనుకుంటారో, ఎవరినైతే సంతోషంగా ఉంచకూడదనుకుంటారో వారికి ఎప్పుడూ కూడా దైవం అనుకూలంగా ఉండరు. అంటే ఎన్ని పూజలు చేసినా అలాంటి వారి పూజలకి ఫలితం అనేది ఉండదన్నమాట. ఒకరి సంతోషానికి కారణమైన వ్యక్తికి దైవం ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకరి బాధకి కారణమైనటువంటి వారికి మాత్రం దైవం పొరపాటున కూడా అనుకూలంగా ఉండదన్నమాట. అలాంటి సమయంలో దైవం ఎప్పుడైనా సరే ఒకరి మంచి కోరే వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా మనం ఏ అన్యాయము చేయకుండా ఉంటే చాలు, ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉంటే చాలు, ఎవరి బాధకి కూడా కారణం కాకుండా ఉంటే చాలు. అయితే సింహరాశి వారికి ఎక్కువగా కష్టపడితేనే తప్ప మంచి ఫలితం అనేది రాదన్నమాట. ఇది ఒక రకంగా మంచే అని చెప్పుకోవాలి. ఎందుకంటే తొందరగా ఏ కష్టము లేకుండా విజయం వచ్చిన వారికి అనుభవం అనేది ఎక్కువగా ఉండదు. అన్ని కష్టాలను సమస్యలను ఎదుర్కొని వచ్చిన వ్యక్తులకే అనుభవం ఎక్కువగా ఉంటుంది. కష్టాలను ఎదుర్కొని వచ్చిన వ్యక్తులు ఎలా అయినా సాధించగలరు. అప్ అండ్ డౌన్స్ రెండూ చూస్తారు. కాబట్టి డౌన్లో ఉన్నప్పుడు అలానే అప్పు పైన ఉన్నప్పుడు మరియు డౌన్లో ఉన్నప్పుడు అన్ని విధాలుగా కూడా ఎలాగైనా సరే ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటుంది. అలానే వీరేంటంటే జీవితంలో ఎన్ని కష్టాలనైనా సరే అధిగమించే శక్తిని కలిగి ఉంటారు. అందువల్ల ఏ కష్టం వచ్చినా
డౌన్స్ ఉన్నా అప్స్ ఉన్నా ఎలా ఉన్నా ఒకే రకంగా ఉంటారు. ఏదో బాగున్నా అని చెప్పి బాగున్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉండి సమస్యలు వచ్చినప్పుడు డౌన్లో ఉండటం ఇలా చేయరన్నమాట. దేన్నైనా సమానంగా చూస్తారు, కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా ఈక్వల్గా చూస్తారన్నమాట. ఇలాంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే దేన్నైనా ఈక్వల్గా చూసే వ్యక్తులకి సింహరాశి వారికి అనేక ఇబ్బందులు కష్టాలు సమస్యలను కూడా ఎదుర్కొనే అంత ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదిస్తాడన్నమాట. ఈ సింహరాశి వారికి ఏంటంటే ఎటువంటి కష్టాలనైనా ఎటువంటి సమస్యలను అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. కాబట్టి వీరు దేనికి అంత ఈజీగా అయితే భయపడరు. ఎందుకంటే అలాంటి ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ కష్టాలు ఏవున్నా సమస్యలు ఏవున్నా వాటన్నింటినీ కూడా చాలా సులువుగానే ఎదుర్కొంటారు. ఎటువంటి కష్టాలనైనా సరే అతి సులువుగా ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు ఈ రాశివారు. అయితే సింహరాశి వారి జీవితం అనేది కష్టాలతో ముడిపడి ఉంటుంది. వీరికి కష్టాలు అనేవి కొత్త కాదన్నమాట. ఈ సింహరాశి వారికి గతంలో కంటే కూడా ఇప్పుడు కాస్త మంచి ఫలితాలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడు వీరి జీవితం అనేది కష్టంలో నుండి బయటికి వస్తుంది. కష్టకాలం నుండి బయటికి వచ్చే సమయం ఇది సింహరాశి వారికి. ఎందుకు అంటే అది వీరి జీవితంలో కష్టాలు ఎన్నో అంటే నమ్మిన వ్యక్తులను మోసపోవటం వల్ల ఏ వ్యక్తులను నమ్మాలో ఏ వ్యక్తులను నమ్మద్దో వీరికి అర్థమయ్యింది. అలానే నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను వీరు ఇక ఎప్పుడూ కూడా నమ్మరన్నమాట. అంతేకాకుండా వీరు అంటే ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటిది కూడా వీరికి తెలిసిపోయి ఉంది. కాబట్టి వీరికి అవన్నీ తెలుసుకొని ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు వీటిలో మంచి అవగాహన ఉంది. కాబట్టి వీళ్ళు పొరపాట్లు అనేవి వీలైనంత ఎక్కువగా చేయకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి సింహరాశి వారికి పొరపాట్లు చేయకుండా విజయాల వైపు వెళ్ళటానికి మాత్రం ఇది అంటే వీరికి జరిగినటువంటి చెడు కావచ్చు, వీరు ఇదివరకు ఎదుర్కొన్న అవమానాలు కావచ్చు, ఒక విధంగా చెప్పాలి అంటే మంచే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ అంటే కుండ పగిలినా సరే కుక్క గుణం తెలిసింది అంటారు కదా. ఏదో ఒకవైపు అంటే వారు చెడ్డవారైనా మీరు బాధపడ్డా సరే కానీ ఇంకొకసారి అలాంటి వాటి వైపుకి అడుగేయకుండా ఉంటారు. కాబట్టి మనకు ఏది జరిగినా మంచికే జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి జరిగిన పొరపాటుని ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అదే గొప్పతనం. సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఒక వార్త అయితే తెలుస్తుంది, ఒక శుభవార్త తెలుస్తుంది అన్నమాట. ఏదైనా ఒక ఉద్యోగం గురించి మీరు సెర్చ్ చేస్తూ ఉన్నట్లు అయితే ఒక ఉద్యోగం ఆఫర్ రావటం కావచ్చు, ఒక స్త్రీ వల్ల ఒక ఉద్యోగ ఆఫర్ రావటం, ఆ స్త్రీ వల్ల మీరు మంచిగా పై స్థాయికి ఎదగటం వంటివి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీకు అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం